రోజు రోజుకు మానవ సంబంధాలు మంట కలిసిపోతున్నాయి. అన్న తమ్ముడు అక్క చెల్లి అనే బంధాలకు పాతరేసేస్తున్నారు. ఆస్తి కోసం తోడబుట్టిన వారినే కడతీర్చడానికి సిద్ధమవుతున్నారు. నిత్యం ఇలాంటి సంఘటనలు ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నా జనాల్లో మాత్రం మార్పు రావట్లేదు. పైగా ఎంతటి దారుణానికైనా ఒడిగడుతున్నారు. అచ్చు ఇలాంటి ఘటనే మరోటి మహబూబాబాద్ జిల్లా సిరోలు మండల కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహబూబాబాద్ జిల్లాలోని సిరోలు మండల కేంద్రానికి చెందిన వల్లపు లింగయ్యకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య మాణిక్యమ్మ, రెండవ భార్య నరసమ్మ. మొదటి భార్యకు కొడుకు కృష్ణ, కూతుర్లు ప్రమీల, అరుణ, వినోద ఉండగా ఇక రెండో భార్య నరసమ్మకు ఇద్దరు కొడుకులు నరేష్, మహేష్ ఉన్నారు. అయితే వల్లపు లింగయ్యకు 16 ఎకరాల భూమి ఉంది. తదనంతరం వారసులైన పిల్లలకు ఆస్తిలో వాటాలను సమానంగా పంచాడు. కానీ రెండో భార్య కొడుకు నరేష్ తనకు ఆస్తి పంపకంలో నష్టం జరిగిందని గత కొంతకాలంగా తండ్రితో వాదిస్తున్నాడు. మిగతా వారితో పోలిస్తే తనకు తక్కువగా వచ్చిందని పలుమార్లు తండ్రిని ప్రశ్నించాడు. పైగా తండ్రి చేసిన ఆస్తి పంపకాన్ని ఒప్పుకోలేదు కూడా. ఇలా కొన్నాళ్లుగా వీరి మధ్య పంచాయతీ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా కృష్ణకు ఆస్తిలో మంచి వాటా దక్కిందని నరేష్ ఎప్పటి నుంచో గొడవ చేస్తున్నాడు. ఈయనకు సోదరుడు మహేష్ కూడా తోడవటంతో గొడవ కాస్త ముదిరి పాకాన పడింది. బండి ఉన్నట్టు అయితే మొదటి భార్య కొడుకు కృష్ణ హైదరాబాద్ లో నివసిస్తున్నాడు. ఈ నెల 17 మంగళవారం రోజున కృష్ణ హైదరాబాద్ నుంచి సిరోలుకు వచ్చాడు. బుధవారం ఉదయం వ్యవసాయ భూమి వద్దకు వెళ్ళాడు. కృష్ణ వస్తాడని ముందుగానే తెలుసుకున్న తమ్ముళ్ళు నరేష్, మహేష్ వారి భార్యలతో పాటు నరేష్ బావమర్ది అంతా వ్యవసాయ భూమి వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో అక్కడికి వెళ్లిన కృష్ణతో వారు గొడవకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న తండ్రి లింగయ్య వారి గొడవ ఆపడానికి అక్కడికి వెళ్ళాడు. కానీ అప్పటికే గొడవ ముదరటంతో తండ్రి మాటను కూడా వారు వినలేదు. ఈ క్రమంలోనే విచక్షణ కోల్పోయిన ఇద్దరు తమ్ముళ్ళు వెంట తెచ్చుకున్న కత్తితో కృష్ణయ్య మెడపై నరికారు. మరొక తమ్ముడు కూడా కర్రతో కృష్ణయ్యపై దాడి చేశాడు. తీవ్ర గాయాలతో రక్తపు మడుగుల్లో పడి ఉన్న కృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆపడానికి వెళ్లిన తండ్రి కూడా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న సిరోలు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కృష్ణ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తండ్రి లింగయ్యను చికిత్స నిమిత్తం మహబూబాబాద్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. కాగా నిందితుడు నరేష్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. సిరోల్ పోలీస్ స్టేషన్ కి ఒక పిటిషన్ వచ్చింది. పిటిషనర్ వల్లపు లింగయ్య 75 year old లోకల్ సిరోల్ అతను. దాంట్లో పిటిషన్ కంటెంట్ మనకి ఏముందంటే మర్డర్ మరియు అటెంప్ట్ మర్డర్ కంటెంట్లో వచ్చింది. విషయం ఏమిటంటే లింగయ్యకి ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్యకి 3 బిడ్డలు, ఒక కొడుకు కృష్ణ. రెండో భార్యకి ఇద్దరు కొడుకులు నరేష్, మహేష్. అయితే గతంలో చాలా ఏళ్ల క్రితమే లింగయ్య ఇద్దరి కొడుకులకు, మొదటి భార్య కొడుకుకి, రెండో భార్య ఇద్దరు కొడుకులకి అందరికి కూడా ప్రాపర్టీ డిస్ట్రిబ్యూషన్ చేసిండు. గత కొంతకాలంగా నరేష్ అనే అతను నాకు ఆస్తి తక్కువ వచ్చింది, డిస్ట్రిబ్యూషన్ బాగా జరగలేదు అని లింగయ్యను ప్రెజర్ చేస్తున్నాడు. నిన్న పంట దున్నుకునే క్రమంలో వల్లపు లింగయ్య, అతని ఫస్ట్ భార్య కొడుకు కృష్ణ, అతని అల్లుడు ముగ్గురు వచ్చి కల్టివేషన్ చేశారు. చేసే క్రమంలో మధ్యాహ్నం కృష్ణ, నరేష్, మహేష్ వాళ్ళ వైఫ్, లింగయ్య ఫస్ట్ వైఫ్, సెకండ్ వైఫ్ వీళ్ళు వచ్చేసి దున్నడానికి వీల్లేదు ఆపండి అని చెప్పి వెళ్ళిపోతారు. తర్వాత మళ్ళీ తిరిగి ప్రిపరేషన్ అరౌండ్ 4:30 కత్తి 2 కర్రలు తీసుకొని వచ్చి వీళ్ళు ఇంటికి వెళ్ళిపోయే క్రమంలో వీళ్ళ మీద దాడి చేస్తారు. నరేష్ అనే అతను కత్తితోటి కృష్ణను పొడవడం జరిగింది. మధ్యలో ఆపడానికి ప్రయత్నించిన వాళ్ళ ఫాదర్ను కూడా అటెంప్ట్ చేశాడు. ఇమీడియట్గా కృష్ణను హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ షిఫ్ట్ చేసే క్రమంలోనే బ్రాడ్ డెడ్ కింద డిక్లేర్ చేశారు. తర్వాత ఈ పిటిషన్లో మనకు 5 మీద నేరారోపణ కింద పిటిషన్ ఇచ్చినారు. నరేష్, మహేష్, లింగయ్య రెండో భార్య,
నరేష్ యొక్క భార్య, నరేష్ వాళ్ళ కజిన్ వీరన్, 5 మీద కేసు నమోదు చేయడం జరిగింది. అక్యూజ్ని షార్ట్లీ పట్టుకొని రిమాండ్ చేసి బాధితులకు న్యాయం జరిగేలాగా చూస్తాం. ఇక్కడ విషాదకర అంశం ఏంటంటే కృష్ణ కొడుకు పుట్టినరోజు కూడా బుధవారమే కావడం గమనార్హం. దీంతో తండ్రి చావును చూసి కృష్ణ కొడుకు మిన్ను గుక్క పెట్టి ఏడ్చాడు. పుట్టినరోజున సాయంత్రం వేడుకలు చేద్దామని అనుకున్న తరుణంలోనే ఈ హత్య జరగటంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. స్వగ్రామానికి రాకపోయి ఉంటే తన భర్త ప్రాణాలతో ఉండేవాడని కృష్ణ భార్య బోర్న విలపిస్తోంది. మొత్తంగా ఆస్తి గొడవ ఒక కుటుంబాన్ని రోడ్డున పడేసింది, తీరని శోకాన్ని మిగిల్చింది.